ఇప్పుడు చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ గురించి చూద్దాము. గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ అండ్ 2004లో ఒకటి ఉంటుంది. ఇది వరల్డ్ బ్యాంక్ అన్నట్టు ఎమర్జింగ్ ఎకనామీస్కి, డెవలపింగ్ కంట్రీస్కి ఇస్తుంది అన్నట్టు. మనీ ఇస్తుంది, అడ్వైజరీ టు డిజైన్ పీపీపీ కాంట్రాక్ట్ ఇస్తుంది. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఉండే, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఉండే. ఇది డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటే డిస్ఇన్వెస్ట్మెంట్ నుంచో ఇక్కడికి వచ్చేవి. వేరే స్కీమ్స్కి అట్లా పిఎస్పి రీక్యాపిటలైజేషన్కి వాడేవాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్. ఇది సెటప్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ విత్ 100 crores టు హెల్ప్ పీపీపీ ప్రాజెక్ట్స్ని హెల్ప్ చేయడానికి పెట్టారన్నట్టు. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఇదేంటంటే ఇందులో 49% డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ నుంచి వస్తుంది. రిమైనింగ్ ఏమో డొమెస్టిక్ అండ్ ఫారిన్ ఇన్వెస్టర్స్, ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ నుంచి వస్తుంది. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఫండ్ సెటప్ చేస్తారు. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. SEBI registered NIIF as category 2 alternative investment funds. SEBI ఏం రిజిస్టర్ చేసింది? NIIFని కేటగిరీ 2 ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్గా రిజిస్టర్ చేసింది. ఇది ఫండ్ ఆఫ్ ఫండ్స్. NIIF అనేది ఫండ్ ఆఫ్ ఫండ్స్. ఇది గివ్స్ ఫండింగ్ టు అదర్ ఫండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా అండ్ UK సెటప్ గ్రీన్ గ్రోత్ ఈక్విటీ ఫండ్ టు ఫైనాన్స్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా. సో ఫ్రమ్ ఇండియన్ సైడ్ NIIF ఇన్వెస్ట్ చేస్తుంది GGEFలో. GGEF అంటే ఏంది? గ్రీన్ గ్రోత్ ఈక్విటీ ఫండ్. సో ఇదన్నట్టు. ఇంకా బడ్జెట్ ఏం చెప్పిందంటే NIIF ఇన్వెస్ట్మెంట్ అండ్ పీపీలో ప్రజెంట్లీ యూనియన్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ పబ్లిక్ మినిస్టర్స్ అన్యూజ్డ్ ల్యాండ్ అసెట్స్ ఉన్నవి. దాని పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అఫోర్డబుల్ హౌసింగ్ క్రియేట్ చేస్తారు ఆ ల్యాండ్లో. ఇండియాకు యాన్యువల్గా 20 lakh crores అవసరం ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. So we have to encourage foreign pension, insurance and sovereign wealth funds to invest in India. So we will invite them to India through annual global investors meet in India using NIIF. NIIF Strategic Opportunities Fund. NIIF Strategic Opportunities Fund అనేది ఒక టైప్ ఆఫ్ NBFC debt fund company that gives loans to infra project. This company is owned by NIIF. NIIF స్ట్రాటజిక్ ఆపర్చునిటీస్ ఫండ్ అని ఒకటి ఉంటుంది. ఇది టైప్ ఆఫ్ NBFC డెప్ట్ ఫండ్ కంపెనీ దట్ గివ్స్ లోన్స్ టు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. ఇదన్నట్టు మెయిన్గా. ఇంకోటి ఇప్పుడు ఇన్ఫ్రా ఫైనాన్స్లో ఇంకోటి చూసుకుంటే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్, NIP. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ 2019లో ఏం చేశారంటే అనౌన్స్ చేశారు. PM అనౌన్స్ చేశారు 100 lakh crore మన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టాలి నెక్స్ట్ 5 years అని చెప్పి. ఫైనాన్స్ మినిస్టర్ ఒక టాస్క్ ఫోర్స్ని సెట్ చేసింది సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ కింద. ఆ రిపోర్టు బట్టి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ని అనౌన్స్ చేశారు. ఇది 102 lakh crore వర్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి నెక్స్ట్ 5 yearsలో అని 2005 వరకు అని అట్లా అన్నారు. ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ పెంచారు, నెక్స్ట్ అట్లా పెంచుకుంటూ వెళ్ళారు. ఈ ఫండింగ్ అనేది అక్రాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్రాస్ ఎనర్జీ 24%, రోడ్స్ 19%, అర్బన్ 16%, రైల్వేస్ 13%, ఇరిగేషన్ 7%. సోర్సెస్ ఆఫ్ ఫండింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? సెంటర్ 39%, ప్రైవేట్ 21%, స్టేట్ 41%. సో సెంటర్ వచ్చేసి 39%, స్టేట్ ఏమో 49%, ప్రైవేట్ ఏమో 21%. ఇన్ఫ్రా ఫైనాన్స్ రిఫార్మ్స్, ఫైనాన్షియల్ మార్కెట్ రిఫార్మ్స్. గవర్నమెంట్ ఇంకా SEBI అనేది కొన్ని టెక్నికల్ రిఫార్మ్స్ తెస్తాయి మున్సిపల్ బాండ్ మార్కెట్ని స్ట్రెంథన్ చేయడానికి. ఎలాంటివంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్స్ ఇవంటూ. ఇంకోటి స్ట్రింజెంట్ మానిటరింగ్ చేస్తుంది ILFS, NBFC టైప్ క్రైసిస్ని అవాయిడ్ చేయడానికి. FDI, FPI ఇన్వెస్ట్మెంట్ నామ్స్ని కొద్దిగా రిలాక్స్ చేస్తారు అన్నట్టు. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కింద ఇన్ఫ్రా ఫైనాన్స్ రిఫార్మ్స్ ఏంటంటే క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ ఫండ్స్ CEF. పెన్షన్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ యూజువల్గా అవాయిడ్ చేస్తవి బాండ్స్ లోవర్ దెన్ AA రేటింగ్ డ్యూ టు స్ట్రిక్ట్ రెగ్యులేటరీ నామ్స్ బై PFRDA అండ్ IRDAI రెస్పెక్టివ్లీ.
సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ నామ్స్ని రిలాక్స్ చేయమని చెప్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం. మెనీ ఆఫ్ ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఆర్ ప్రాజెక్ట్స్కి అంత పూర్ బాండ్ రేటింగ్ ఉంది. సో గవర్నమెంట్ అనేది ఒక క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ ఫండ్ పెడుతుంది. ఏం చేస్తుంది అంటే క్రెడిట్ గ్యారంటీ ఇస్తుంది. సచ్ ప్రాజెక్ట్స్ ఎవరైనా వీళ్ళకి అప్పులు ఇస్తే వాళ్ళకి గ్యారంటీ ఇస్తుంది. సో బ్రాండ్ రేటింగ్ పెరుగుతుంది, మోర్ ఇన్వెస్టర్స్ వస్తారు అన్నట్టు. క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ ఫండ్. ఇంకా అదర్ రిఫార్మ్స్ ఏంటంటే మానిటైజేషన్ ఆఫ్ ల్యాండ్ అసెట్స్ ఓన్డ్ బై గవర్నమెంట్ ఇవ్వాలి. మార్కెట్ బేస్డ్ ప్రైజింగ్ మెకానిజమ్స్ ఉండాలి. అంటే యూజర్ ఫీస్ని ఎంత ఇంక్రీజ్ చేయాలంటే ఇంక్రీజ్ యూజర్ ఫీజ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఎలక్ట్రిసిటీ ప్రైస్ ఇంక్రీజ్ బై X% అయితే దెన్ రేస్ మెట్రో ట్రైన్ ఫేర్స్ బై Y%. ఇలా మార్కెట్ బేస్డ్ ప్రైజింగ్ మెకానిజమ్స్. టెక్నికల్ గైడ్లైన్స్ ఫర్ యూనిఫామ్ క్వాలిటీ, డిసాస్టర్ రిసైలెంట్ రోడ్స్, బిల్డింగ్స్ ఎక్సెట్రా. ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఫర్ లీగల్ అండ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ so that they can frame better types of PPP contracts, less chance of project delays or disputes or NPA. Training, capacity building undale for legal and financial experts. Legal reforms to PPP contract disputes can be settled through arbitration outside courts. ఇంకా ఇన్ఫ్రా ఫైనాన్స్లో ఏమేమిందంటే NIP నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ చూసుకుంటే ఇవి 100 lakh crore ఇంతకుముందే చూసాము. నెక్స్ట్ 5 yearsలో నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ NMP. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ఇది మనీ బై సెల్లింగ్ ఆర్ రెంటింగ్ గవర్నమెంట్ కంపెనీస్ 2.5 lakh crores పెట్టాలి అని. గతిశక్తి అని కూడా ఒకటి ఉండే నేషనల్ మాస్టర్ ప్లాన్. ఇది నేషనల్ మాస్టర్ ప్లాన్ గతిశక్తి అనేది వర్త్ 100 trillion rupees టు ఇంప్రూవ్ ట్రాన్స్పోర్ట్, స్పీడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, రైలు, రోడ్, ఎయిర్వేస్, వాటర్వేస్ ఎక్సెట్రా.